రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం ధ్వజ కళ్యాణం అనంతరం ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన స్టేజ్ పై శివ కళ్యాణం ప్రారంభమైంది. ఇప్పటికే కళ్యాణ మండపం ప్రత్యేక పుష్పాలతో అలంకరించబడింది. అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకను తిలకించడానికి తరలివస్తున్నారు. నా పేరు స్నేహ. సో దక్షిణ కాశీగా పిలువబడి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి శ్రీ వేములవాడలో శివ కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. అంటే హోలీ తర్వాత 3 రోజుల తర్వాత శివ కళ్యాణం అనేది ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా జరగబడుతుంది. ఈ రోజు ముహూర్తం వచ్చేసి 11:05 శివ కళ్యాణం జరగబోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తండోపతండాలుగా జనాలు అందరూ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా వచ్చి ఆ శ్రీవారి స్వామి వారి కళ్యాణ దీక్షణ కోసం రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జోగిని శివశక్తులు, అదే విధంగా ట్రాన్స్ మహిళలు, అదే విధంగా ఇక్కడ శివుణ్ణి కళ్యాణం చేసుకుంటారు. ఆ కళ్యాణం చేసుకున్న వాళ్ళందరూ కూడా శివ కళ్యాణం జరిగేటప్పుడు అక్కడ స్వామి వారికి జీలకర్ర బెల్లం పెట్టే ముందు మేము జీలకర్ర బెల్లం పెట్టుకోవడము, స్వామి వారికి తాళి కట్టే ముందు మేము తాళి పెట్టుకోవడము, ఇదంతా కూడా ఇక్కడ సాంప్రదాయం ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ శివుణ్ణి కళ్యాణం చేసుకుంటారు. అంటే జోగిని అంటారు కదా,